వచ్చే నాటికి మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండుతున్న పంటలు 1.6 కిలోమీటర్ల బ్యారేజీల్లో 5 మీటర్ల 50 మీటర్ల పరిధిలో సమస్య. బారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చలో మేడిగడ్డ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నేతలు నిన్న చలో మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డనే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ గత ఎన్నికల్లో తీసుకుంది, ప్రజల్లోకి బలంగా తీసుకుపోయింది. ఎన్నికల ముందే కట్టడం కూలడంతో ఎంతో ప్రమాదవస్థలో ఉండడం, ఇప్పటికీ దాదాపు 90 లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టును కడితే ఇప్పటివరకు రైతులకు నీరు అందించే అవకాశం లేదు. కేవలం మేడిగడ్డ కూలటం, దానివల్ల దాని మరమ్మతులు కూడా చేయలేదు. దానిపైనే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా మేడిగడ్డ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటుంది. దానిపైనే అనేకమైనటువంటి నివేదికలు, అనేకమైనటువంటి దర్యాప్తు సంస్థలతో చేస్తా ఉంది తప్ప అక్కడ మరమ్మతులు అయితే చేపట్టలేదు. అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ నిన్న అక్కడికి మేడిగడ్డకు తన బృందంతో బీఆర్ఎస్ నేతలతో అక్కడికి వెళ్లడం జరిగింది. దీంతో ప్రజల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిపుణులతో కూడా చెప్పడం జరిగింది. అక్కడ మేడిగడ్డలో కూడినటువంటి దాదాపు ఎన్నో స్తంభాలు ఉన్నప్పటికీ 1-2 ఫిల్లర్ల వద్దనే సమస్య ఉంది. వాటిని రిపేర్ చేసి నీటిని విడుదల చేయడానికి, నీటిని రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉన్నా చేయడం లేదు. కావాలని మొండి వైఖరితో ప్రభుత్వము ఇటువంటి చర్యలకు పూనుకుంటుంది. కుట్రతోటే కాళేశ్వరంపై కుట్రతోటే రేవంత్ సర్కార్ ఈ విధంగా చేస్తుందంటూ ఆయన మండిపడ్డటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు. ఇక మేడిగడ్డకు సందర్శించి అటు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఉంటే ప్రభుత్వం ఏమంటూ విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు. ఎన్డీఏలో నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మతు చేసి నీళ్లు ఇస్తాం, బారాసా పాపాల్లో భాజపాకు పాత్ర అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక రాగానే కేసులు నమోదు చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నమోదు చేసిన తర్వాత మేడిగడ్డకు సంబంధించినటువంటి కూలినటువంటి వాటిపైన దర్యాప్తు జరిపి ఆ తర్వాత మరమ్మతులు జరిపి నీటిని అందిస్తూ రైతులను ఆదుకుంటామంటూ ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. కానీ నీటిని విడుదలపైన సీఎం రేవంత్ మాత్రము ఇంకా అనుమానాస్పదంగానే చెప్తా ఉన్నారు. ఇక ఏబిఎన్